వస్తే చాలు అనుకుంటారు. మీకు 2 సార్లు వచ్చింది. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేయాలి? వై నో సద్వినియోగం. ఎక్కడ కొట్టింది మళ్ళీ అని నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు? అని ముందుకెళ్ళకపోవటానికి. ఎక్కడ కొట్టిందంటే నేను బాగానే ఆడాను, కానీ మిగిలిన చూసారా సార్ డబుల్ యాక్షన్. 5 నాకన్నా ఇంకొంచెం బాగా ఆడి ఉండొచ్చు అని చెప్పి అనుకోవచ్చు. మళ్ళీ వచ్చి నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. మీరు కానీ సార్ మీరు కూడా కానివ్వండి. మళ్ళీ వచ్చిన తర్వాత దివ్యాన్ని దూరంగా పెట్టడానికి ట్రై చేశారు. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? పరంగా తనకి ఇబ్బంది అవుతుంది, నాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి నేను ఎంత దూరం పెడదాం అని చెప్పి గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. ఎందుకు డిస్టర్బ్? మనం ఎందుకు బాధపడాలి? గేమ్ అనేది అక్కడ మైండ్ తో మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? జీ మీలో నీ కామెడీ యాంగిల్ కూడా ఆడుకోవచ్చు. నా హార్ట్ నా మైండ్ ని డామినేట్ చేసింది. నాకు అర్థం కాలేదు సార్. ఓకే పర్లేదు, నామినేషన్స్ లో దాన్ని తీసుకోవటం భరణి స్టేచర్ కి బాగాలేదేమో అనిపించింది. నేనంటే డబ్బు కక్కుతుపడి వాళ్ళ మాటలు నమ్మాను. నిన్ను హీరో అంటే ఎలా నమ్మావురా? కళ్ళ కింద క్యారీ బ్యాగ్లు వేసుకుని. గ్రాఫిక్స్ లో తీసేస్తా చేస్తానని చెప్పు, ఫన్ నా మీద. ఇది నా మెడిసిన్స్ దాచి ఫన్. పూజ ఎప్పుడు కూడా అండి తన గేమ్ ఆడుకుని తప్పితే మీ గురించి ఎవరి గురించి ఆలోచించదు. కొన్ని సందర్భాలు ఊరుకోవే, నేను ఉన్నాను కదా, నేను ఏదో సాల్వ్ చేస్తాను. నువ్వు ఏడుస్తుంటే నాకు ఎప్పుడు అర్థమైంది మీకు కరెక్ట్ గా? మరి ఇదన్నీ మాట్లాడచ్చు. ఎందుకయ్యా అవన్నీ? నీ పని నువ్వు చూసుకో.